వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను మీడియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీమ్స్ ను పరిశీలించిన బీజేపీ నేతలు యుద్ధ ప్రాతిపదికన ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీ శాఖ అధికారులతో వాగ్వాదానికి దిగిన రైతులు వ్యవసాయ భూములను లాక్కుంటున్నారంటూ మండిపాటు. కృష్ణా జిల్లాలో పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ. 133 మందికి చెక్కులు అందించిన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్. జోగులాంబ గద్వాల జిల్లాలో డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఏసీబీ దాడులు. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిఎంహెచ్ఓ భీమ్ నాయక్. శంషాబాద్ ఫేస్ గ్లోబల్ ఇండియా క్యాబ్ ఆఫీస్ ఎదుట డ్రైవర్లు ఆందోళన. జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన. డీటెయిల్స్ చూస్తే బీజేపీ నాయకులు రామచంద్రరావు గచ్చిబౌలిలోని టీమ్స్ ను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎయిమ్స్ తరహాలో టీమ్స్ ను తయారు చేస్తామని కేంద్ర బృందానికి చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. 1500 బెడ్స్ కోసం ఏర్పాటు చేసిన ఆసుపత్రిలో కనీసం 100 బెడ్లు కూడా లేవని, సరైన సౌకర్యాలు, మౌలిక వసతులు కూడా లేవని అన్నారు. కరోనా కట్టడిలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజారోగ్య దృష్ట్యా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యోగానంద్ తదితరులు పాల్గొన్నారు. టీమ్స్ మొదలుపెట్టిన తర్వాత ఇక్కడ తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ ఆరోగ్య వ్యవస్థకు చాలా మంచి అభిప్రాయం కలిగింది. అంటే మంచి వ్యవస్థ రాబోతుందని చెప్పేసి, కానీ చాలా కాలం వరకు దీన్ని స్టార్ట్ చేయడం జరగలేదు, పూర్తిగా లేదు. ఈరోజు నిర్మలా గారిని, సూపరింటెండెంట్ గారిని కలిసాము. ఐసాన్ గారు, అదేవిధంగా నరోత్తం గారు, ఆర్ఎంఓ గారు, అదేవిధంగా సూపరింటెండెంట్ అందరూ కలిసిన తర్వాత నేను చూసింది ఏంటంటే ఇక్కడ డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు, పారామెడికల్ స్టాఫ్ ఎంతమంది ఉంది, వీళ్ళకి వచ్చేటటువంటి కిట్స్ ఏతున్నాయి, ఏ విధంగా వస్తున్నాయి, అసలు కిమ్స్ ఏదైతే ఉందో టీమ్స్ అనేది పనిచేస్తుందా లేదా సరిగానే మేము వచ్చినాం. వాస్తవానికి చాలా మంచి ఫెసిలిటీతో ఉన్నటువంటి హాస్పిటల్, ప్రజలకు మంచిగా ఉపయోగపడేటటువంటి హాస్పిటల్. కానీ దురదృష్టశాతం ఏంటంటే ఇప్పటివరకు 40 మంది ఉన్నారు ఇక్కడ. 1260 బెడ్స్కు ఉన్నటువంటి హాస్పిటల్ ఇది. మంచి స్టాఫ్ ఉన్నారు వాళ్ళకు, అంటే ఉన్న డాక్టర్స్లో. కానీ 10 మంది మాత్రమే టీచింగ్ హాస్పిటల్ స్టాఫ్ ఉన్నారు. అదేవిధంగా పారామెడికల్ కూడా దాదాపు 100 మంది ఉంటారు. అవి సరిపోతుంది. ఇక్కడ మేము చూస్తూ ఉన్నాం, తెలంగాణలో కరోనా పెరుగుతూ ఉన్నది. పెరుగుతున్నప్పుడు ఇక్కడ పాజిటివ్ కేసు తక్కువ ఎందుకు వస్తున్నాయి? మైల్డ్ టు మోడరేట్ అన్నారు, అవి కూడా ఎక్కువ పెరుగుతూ ఉన్నాయి. మరి ఎందుకు తక్కువ మంది వస్తున్నారు? ఇక్కడ డాక్టర్స్ అపాయింట్మెంట్ అడుగుతున్నాం. సరే 120 మంది డాక్టర్ అపాయింట్మెంట్ చేశారన్నారు, 200 మందిని నర్సులు చేశారని చెప్పారు. కానీ అవన్నీ కూడా కాంట్రాక్చువల్. ఇప్పుడు కాంట్రాక్చువల్ ద్వారా ఏమవుతుందంటే రావాల్సినటువంటి డాక్టర్లు చాలామంది వెనక్కి వెళ్ళిపోతారు. రెగ్యులర్ ఏదైతేనో వాళ్ళకి క్యారియర్ బిల్డింగ్ వస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ముసలమడుగు గ్రామ రైతులు అటవీ శాఖ అధికారులతో వాగ్వాదానికి దిగారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అటవీ శాఖ అధికారులు కొన్ని ప్రాంతాల్లో భూములు తమ ఆధీనంలోకి తీసుకుంటూ పలువురు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు వారిని అడ్డుకుంటూ అధికారులపై మండిపడుతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఆ భూములపై ఆధారపడి తమ కుటుంబాలు జీవనం సాగిస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. ఇప్పుడు ఆ భూములను అటవీ శాఖ అధికారులు తీసుకుని జీవనాధారం లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏంటండి నిన్న నుంచి బీభత్సం చేస్తున్నారు. మొత్తం 42 ఎకరాలు ఇవన్నీ కూడా ఉంది. వరకు ఎంతమంది ఫారెస్ట్ ఆఫీసర్ రాలి, ఎంతమంది చేయలే, ఎంతమంది ఇది ఇవాళ వచ్చా మరి అక్కడ వేసిన పత్తి కనపట్టలేదా, లేకపోతే ఇంకోటి కనపట్టలేదా? ఏం కనపడలేదు. ఎక్కించమని జేసీబీ ఎక్కించి ఇప్పుడు ఆ జేసీబీ డ్రైవర్ చేయడం వల్ల 3 పడిపోయారు. జేసీబీ డ్రైవర్ ఆగమంటే నెట్టి పడేశారు వాళ్ళు 3. తెలంగాణ గవర్నమెంట్ అందరూ ఇందులో ఉన్న వాళ్ళు కూడా టీఆర్ఎస్ కార్యకర్తలే, గవర్నమెంట్ కి సంబంధించినటువంటి వ్యక్తులే. ఇలా చేయడం ఎంత న్యాయమా? సందెల రామపురం అండి. ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి ఇక్కడ చేసుకుంటున్నా. ఇది జీవనం భాగంలో అప్పుడు గోదావరి వస్తే ఇక్కడికి వచ్చాము. వచ్చి 45 సంవత్సరాలు ఇక్కడ జీవించుకుంటా ఈ వల్ల మేము అప్పుడు కొట్టుకున్నాం.
ఏది రామారావు ఉన్నప్పుడు బావి తీపించాము, ఇవన్నీ అక్కడ కారణం చేసాం. ఇదివరకు వాళ్ళు రాలే, ఇంతవరకు రాలే. ఈ సంవత్సరం వచ్చారు, వచ్చి మాది అంటున్నారు. మరి ఇన్ని సంవత్సరాలు, ఇప్పుడు 45 సంవత్సరాలు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ అడుగు కొట్టుకొని చెట్లు తీసుకొని ఇవన్నీ చేసిందని వాళ్ళు ఆక్రమిస్తున్నారు. మేము ఎట్లా బతకాలి? సర్వే నెంబర్ ఎంత? సర్వే నెంబర్ 437. ఇప్పుడు కాడ నుంచి కాదు, బూరం కాడ నుంచి కూడా రాళ్ళు దాళ్ళకి పెట్టారు. ఇదివరకు పచ్చి గోదావరి నుంచి కూడా వచ్చి సర్వే చేశారు. ఇప్పుడు 45 సంవత్సరాలు కూడా మాకు కూడా చేసి చూచారు. అప్పుడు కూడా సాగులో పేపర్ బోర్డు కాడ నుంచి కూడా అప్పుడు కాడ నుంచి కూడా ఇక్కడ సాగు చేస్తూనే ఉన్నాం. అది ఇప్పుడు అప్పుడా ఈ రోడ్డు రాకపోతే ఇక్కడ చేరాం. చంద్ర రామాపురం మాది. మా పేరు పాయం రాములు. ఇప్పుడు ఎట్లా బతకాలి? అదిగో తాటికోయలు ఆడ బావి ఇచ్చింది, బొరగపాడు కూడా బావి ఇచ్చారు. ఇప్పుడు ఇది సొసైటీ బాయ్, మామూలు బాయ్ కాదు, సొసైటీ తరఫు నుంచి గవర్నమెంట్ ఐటీడీ నుంచి వచ్చిన బాయ్. అది ఐటీడీ గవర్నమెంట్ ఇచ్చిన బాయ్నే ఇవాళ గవర్నమెంట్ తీసేస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు బాగా చెరుకుంటా 4 లక్షలు 3 లక్షలు కుంటా కూడా చెప్పారు. అదే గవర్నమెంట్. మరి ఏం చేయాలి? ఏంటి నా బతుకు? మళ్ళీ ఆడ కూడా కొత్త భూములు కొట్టలేదు, అది కొట్టేది కొంతమందికి ఇచ్చారు. ముట్టుకోకండి అన్నారు. కృష్ణా జిల్లాలో పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం 133 మందికి చెక్కులు అందించారు. మైలవరం మండలం, రెడ్డిగూడెం మండలంలో 106 మంది, జీకొండూరు మండలంలో 94 మంది, ఇబ్రహీంపట్నంలో 81 మంది, విజయవాడ రూరల్ మండలంలో 33 మందికి లబ్ధిదారులకు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ చెక్కులను అందజేశారు. మైలవరం నియోజకవర్గంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన సీఎంఆర్ఎఫ్లన్నీ గత 6 నెలల బట్టి మేము పంపించిన ఎన్నిటిలో కూడా ఇప్పుడు 500 శాంక్షన్ అయి రావడం జరిగింది. 500 వివిధ లబ్ధిదారులకు సంబంధించిన చెక్కులన్నీ కూడా ఈ కోటాన్ని కొన్ని ఇచ్చాను. అన్నీ ఇవాళ రేపుట్లో ఏ మండలానికి ఆ మండలం గ్రామాలకి పంపించేస్తాను. కోవిడ్ వల్ల ఎక్కడ ఇదిగా ఇవ్వట్లేదు. ఇంకొక 500 కూడా వచ్చే నెలలో వస్తాయి. దాదాపుగా మేము పెట్టిన 1500 అప్లికేషన్లు కూడా వచ్చే నెల ఆఖరికల్లా క్లియర్ అయ్యి వస్తాయి. ఈ నెలలో మటుకు ఇప్పుడు 500 వచ్చినాయి, మిగిలినవి తయారవుతూ ఉన్నాయి. ఆ మిగతాయి కూడా అతి త్వరలో వస్తాయి. ప్రజలకు జగనన్న ప్రభుత్వం నుంచి ఇంకొక పక్క ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా గతంలో ఉన్నటువంటి వాటికి సంబంధించిన ప్రభుత్వం నుంచి ఎంతో కొంత సహాయం అందిస్తాం. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలంలో డిఎంహెచ్ఓ భీమ్ నాయక్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వైద్య అధికారిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ మంజుల కాకతీయ యూనివర్సిటీలో నిట్లో ఎంపిక కావడంతో పీజీలో జాయిన్ అవ్వడానికి రిలీవింగ్ ఆర్డర్స్ కోసం దరఖాస్తు చేసుకుంది. డిఎంహెచ్ఓ డబ్బులు ఇస్తేనే రిలీవింగ్ ఆర్డర్స్ ఇస్తానని అనడంతో మంజుల ఏసీబీని ఆశ్రయించింది. రంగంలోకి దిగిన ఏసీబీ 7,000 నగదు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. జిల్లా కార్యాలయంలో ఎవరైనా అవినీతికి పాల్పడితే 1026 కు ఫోన్ చేసి సమాచారం అందించాలని అనీసా డీఎస్పీ కృష్ణయ్య గౌడ్ కోరారు. జోగులాంబ గద్వాల్ జిల్లాలోని వడ్డేపల్లి మండలంలో పనిచేస్తున్న డాక్టర్ ఏ మంజుల గారు గత నెల 17కి డాక్టర్ మెడికల్ ఆఫీసర్గా జాయిన్ కావడం జరిగింది. అంతకుముందు తను కరీంనగర్లో పనిచేసేది. ఆ కరీంనగర్లో పనిచేసినప్పుడే పీజీ కూడా నీట్ రాయడం జరిగింది. దానిలో సీట్ కూడా వచ్చింది. ఈ జూన్ 17కు అక్కడ జాయిన్ అయిన తర్వాత మెడికల్ కాలేజీ కాకతీయ మెడికల్ కాలేజీ వరంగల్లో జాయిన్ కావడానికి రిలీవింగ్ ఆర్డర్ కోసం వచ్చి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. డిఎంహెచ్ఓ గారిని కలిసి తన అప్లికేషన్ని డైరెక్టర్ హెల్త్ వారికి ప్రాసెస్ చేసి పంపమని చెప్పడం జరిగింది. ఆ క్రమంలో అతను ప్రాసెస్ చేసి పంపించారు. అలా చేసినందుకు తనకు 7,000 రూపాయలు లంచంగా ఇస్తేనే తర్వాత తను ఫర్దర్ ఆర్డర్ ఇస్తానని చెప్పడం వల్ల వాళ్ళు మమ్మల్ని ఏసీబీని అప్రోచ్ కావడం జరిగింది. ఈరోజు మార్నింగ్ డబ్బులు రెడీ చేసుకుని వచ్చిన తర్వాత మధ్యాహ్నం 2 o'clock ప్రాంతంలో డిఎంహెచ్ఓ గారిని కలిసి తన ఫైల్ ప్రాసెస్ గురించి కనుక్కొని సంతకం అయిన తర్వాత డబ్బుల విషయం గురించి మాట్లాడితే అంతకుముందు అడిగినట్టుగా 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వెంటనే బయటకు వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఏసీబీ మహబూబ్నగర్ టీము మరియు నల్గొండ టీం అందరం కలిసిపోయి రిటాండ్గా పట్టుకొని ఆ డబ్బులు రికవరీ చేయడం జరిగింది.
దర్యాప్తు కొనసాగుతుంది. అయిపోయిన తర్వాత రేపు స్పెషల్ కోర్టు ఏసీబీ దాంట్లో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం గురించి ఎవరైనా డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, దాన్ని కాల్ చేస్తే డెఫినెట్గా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం. శంషాబాద్లోని ఫేస్ గ్లోబల్ ఇండియా క్యాబ్ కార్యాలయం ఎదురుగా 200 మంది డ్రైవర్లు ధర్నాకు దిగారు. తమకు గత 3 నెలల నుండి జీతాలు ఇవ్వడం లేదని ఆఫీస్కి తాళం వేసి ధర్నా చేపట్టారు. లాక్డౌన్ కారణంగా వాహనాల ఈఎంఏలు కట్టలేక, తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని యాజమాన్యం క్యాబ్ డ్రైవర్ల సమస్యలను పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. గతంలో వేరే వెండర్ కింద పనిచేస్తామన్న కారణంతో ఫేస్ గ్లోబల్ ఇండియా క్యాబ్ వారు తమ వాహనాలను తొలగించడంతో రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పందించిన యాజమాన్యం వేతనాలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించుకున్నారు. నేను ఇది వెండర్ వచ్చి 3 years అయింది. అంతకుముందు SS నుంచి చేస్తున్నాను. నేను 8 years అయింది. ఇలా సర్వీస్ చేస్తున్నాం. దీన్ని నమ్ముకొని ఉన్నాము ఇన్ని రోజుల నుంచి. ఇప్పుడు సడన్లీ బండ్లు తీసేసారు. బిల్లులు టైంకు లేవు. ఎవరికి ఏది పట్టింపు లేదు. ఎండుకోవాలేమో మాట్లాడతాం, వేపిస్తాం, ఈ నెల ఆ నెల అన్నారు, కానీ అది వేస్ట్. అందుకే మీ టీవీకి చెప్తున్నాం. మా బాధలు ఇవి ఉన్నాయి. కాకపోతే మా బండ్లు తీసేసారు, వాళ్ళ బండ్లు వచ్చినాయని. మరి మా బండ్లు ఎట్లా? మాకు ఈఎంఐలు కట్టాలి. 6-7 నెలల ఈఎంఐలు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు బండ్లు సీజ్ అవుతున్నాయి. మరి ఇప్పుడు సడన్లీ తీసేస్తే మా బండ్లు లాసే కదా అన్న. ఇప్పుడు 2 లక్షలు కట్టి డౌన్ పేమెంట్కి కొత్త బండి తేవాలంటే మాకు లాక్డౌన్లో పైసలు ఓడిస్తాడు. మరి 2 లక్షలు ఇవ్వండి, బండి తెచ్చి పెడతాం కొత్త బండి. అది మా బాధ. మాకు 4 నెలల పేమెంట్ రావాలన్నా. డ్రైవర్ సాలరీలు కూడా వస్తలేవు. ఎంతమంది చేస్తున్నారు? డ్రైవర్కి ఇన్సూరెన్స్ లేదు, ఒక డ్రైవర్కి ఏది లేదు. డ్రైవర్ ఏది లేదు. ఇలా ఒక డ్రైవర్ మాట్లాడారు. మొత్తం కట్ అయినారు. ఇంట్లో 250 మంది డ్రైవర్లు ఉన్నారన్న. అందరికి రావాలన్నా జీతం? అందరికి రావాలి, ప్రతి ఒక్కరికి రావాలి. ఇప్పుడు ఏం కావాలి మీకు? న్యాయం ఏం కావాలి? మా న్యాయం ఏంటంటే మా బండ్లు ఏమంటారు మరి మీ మేనేజర్ వాళ్ళు? అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తాం అని తప్పించుకుంటారు అంతే. ఇప్పటి వరకు మాత్రం 1 రూపాయి రాలేదు మాకు. మాకు వచ్చిన దాకా ఇంచు కదలం. మార్చి నుంచి ఇప్పటి వరకు వచ్చిన దాకా కదలం ఇంచు. ఇంచుమించు ఒక్కొక్కరు లేదన్నా 1,20,000 దాకా వస్తాయి. 3 నెలల జీతాలు ఇస్తాయి. బిల్లులు మొత్తము ఒక్కొక్కరికి 1,20,000 దాకా బ్యాలెన్స్ ఇప్పటి వరకు రాలేదు. సాయి కుమార్, ప్లేస్ గ్లోబల్ హైదరాబాద్ మేనేజర్. నేను ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే లాక్డౌన్ వల్ల పేమెంట్స్ కొద్దిగా లేట్ అయినాయి. ఇప్పుడు ఇండిగో నుంచి కూడా పేమెంట్ రాలేదు మాకు. ఇప్పుడు మార్చ్ అయితే అయిపోతుంది. ఆల్రెడీ మేము కూడా మొత్తం చూపెడుతున్నాం. మేము ఇప్పుడు ఒక ఈవినింగ్ వరకు మేది అయిపోతుంది. ఇంకేంటంటే జూన్ది మా దగ్గర ఎంట్రీ కాలేదు. డీజిల్ అది ప్రొసీజర్ ఉంటుంది మాకు. జూన్ది అయిపోగానే ఒక 1 వీక్లో కూడా జూన్ది కూడా అయిపోతుంది వాళ్ళదంతే. ఓన్లీ 3 months పెండింగ్ ఉంది వాళ్ళకి. ఇప్పుడు జూలై అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. ఒక లాగ్ షీట్ సబ్మిట్ కాలేదు. ఎందుకు లేట్ అవుతుంది? ఇప్పుడు ఇండిగో నుంచి లేట్ అవుతుంది. ఇప్పుడు కరోనా వల్ల మొత్తం ప్రాబ్లం అవుతుంది కదా మొత్తం. దానికోసం వాళ్ళు కూడా ఇండిగో కూడా కొద్దిగా లాస్లో ఉంది. దానివల్ల మాకు పేమెంట్స్ కొద్దిగా లేట్ వస్తున్నాయి. ఈఎస్ఐ పిఎఫ్ కూడా లేదంటే కదా? ఈఎస్ఐ పిఎఫ్ గురించి కొద్దిగా నేను స్టార్టింగ్ నుంచి ఆలోచించలేదు. ఇప్పుడు నేను చేపిస్తాను. అదే షూరిటీ నేను ఇస్తాను. ఇంకో స్టాఫ్ తీసేస్తున్నారు చెప్పి స్టాఫ్ అది రూమర్స్. అది రూమర్స్ అట్లా ఏం లేదు. ఇప్పుడు ఓల్డ్ వెహికల్స్ కంపెనీ రూల్స్ ప్రకారం ఏంటో 70 నుంచి మేము బండ్లు పెట్టుకుంటాము. ఇప్పుడు 16 వెహికల్స్ మొత్తం 60 వెహికల్స్ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు 70 కొత్త బండ్లు తెచ్చుకొని పెట్టుకోమని చెప్తాము మేము కూడా. అదే వీళ్ళని కూడా తీసి కంపెనీ నుంచి పెట్టుకుంటారని అది రూమర్స్. ఏమి ఇబ్బంది ఏం లేదు. ఏ ఇబ్బంది ఏం లేదు. ఈ నెక్స్ట్ మంత్ 2 months కూడా ఇప్పుడు వాడచ్చు. ఇప్పుడు జూన్ది మేము 15 days ఇప్పుడు మాది వర్క్ అయిపోగానే చేసేస్తాము. జూలై అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వానలకు చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు పొంగి రావడంతో మొలకెత్తిన పంట మొక్కలు నీట మునిగాయి. వరద తాకిడికి పత్తి మొక్కలన్నీ ఎర్రబారి ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లిందని ప్రభుత్వం తమకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. నా పేరు జయమ్మ. 4 ఎకరాలు పత్తి వేసిన అధిక వర్షాలు కొరబట్టి పంట నష్టమైంది. గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా సాయం చేస్తారు? నేను చింతలతండ సర్పంచ్ని. ఇక్కడ బూకే రాములు. 3-4 రోజుల నుంచి అధిక వర్షాలు కురుస్తున్నాయి. దానివల్లన 10-15 ఎకరాలు మొత్తం వరదలు పడి పత్తి చేలన్నీ కొట్టబోతున్నాయి. దానివల్ల ఏదైనా గవర్నమెంట్ ఏదైనా సహకరించాలని నష్టపరిహారం ఇవ్వాలని కోరుకుంటున్నాం. కరోనా కట్టడికి ప్రాణాలను పణంగా పెట్టి కృషి చేస్తున్న సిబ్బందికి ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించడం లేదని సంగారెడ్డి జిల్లా పటాన్చేరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నరసింహారెడ్డి ఆరోపించారు. పటాన్చేరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ సమాజ శ్రేయస్సుకై పనిచేస్తున్న వైద్యులు, పోలీసులు, జర్నలిస్టులు, పారిశుద్ధ్య కార్మికులు కరోనా బారిన పడడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వం వీరికి కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. పటాన్చేరు నియోజకవర్గమైనటువంటి పటాన్చేరు పట్టణంలో
స్థానిక పోలీస్ సిబ్బందికి అట్లాగే వైద్య సిబ్బంది మున్సిపల్ సిబ్బందికి కూడా ఈరోజు మరి ఏదే విధంగా అయితే పేదలు పీడిత వర్గాలు ప్రజల కొరకు ఈ యొక్క కరోనా విషయంలో అనునిత్యం ప్రాణాలకు సైతం తెగించి పనిచేస్తున్నటువంటి పోలీసు రెవెన్యూ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బందికి చాలా మటుకు మరి పాజిటివ్ రావడము నిజంగా చాలా కలిచివేస్తుంది. వారికి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులు కూడా ఇక్కడ స్థానిక ఉన్నటువంటి హోటల్స్ మరి ముఖ్యంగా ఫంక్షన్ హాల్స్ను కూడా టేక్ ఓవర్ చేసుకొని హోమ్ ఐసోలేషన్లో ఈ సిబ్బందిని అందరినీ కూడా వారికి పెట్టి ఆరోగ్యమైనటువంటి మేలుమైనటువంటి మంచి వైద్యాన్ని అందించాలి. మరి తీవ్రత ఇబ్బందుగా ఉన్నటువంటి వ్యక్తులకు ప్రైవేటు హాస్పిటల్లో వారికి ట్రీట్మెంట్ ఇచ్చి వారి ప్రాణాలను కాపాడాలని చెప్పి మేము పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ జిల్లా ఐఎన్టీస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నా పేరు నరసింహారెడ్డి. మరీ ముఖ్యంగా ఈ టంగటూరి అంజయ్య ప్రభుత్వ హాస్పిటల్ పటాన్చెరులో ఏదైతే ఉందో 9 మంది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బందికి పాజిటివ్ రావడము, వారు మరి అదే హాస్పిటల్లో ట్రీట్మెంటు చేసుకున్నప్పటికీ మరీ ముఖ్యంగా వారు అక్కడ ఉన్న సమయంలో ఆ యొక్క కాంట్రాక్టర్ కూడా ఒకటే పూట భోజనం పెట్టడము, ఒక పూట వారు పస్తులు ఉండడం చాలా తీవ్రంగా కలిచివేస్తుంది. ఇప్పటికైనా రెవెన్యూ ముఖ్యంగా మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా ఈ సంబంధిత శాఖలకు సంబంధించినటువంటి అందరికీ కూడా మేలిమైన వైద్యాన్ని అందించి ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ను అట్లాగే ఫంక్షన్ హాల్స్ను టేక్ ఓవర్ చేసి వారికి మెరుగైన వైద్యం అందించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వారిని డిమాండ్ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. వికారాబాద్ జిల్లా పరిగిలో సేవ్ ఇండియా అనే నినాదంతో అఖిల భారత ఆల్ ఇండియా కార్మిక సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. కరోనా బారిన అనేకులు మృతి చెందుతున్న ప్రభుత్వ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని సిపిఎం వెంకటయ్య ఆరోపించారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి ప్రతి నెల 7,500 రూపాయల నగదు అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హబీబ్, శ్రీనివాస్, వెంకటయ్య, చందన్ పాల్గొన్నారు. వ్యతిరేకంగా ఈరోజు నిరసనలకు పిలిపించింది. అదే రకంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకొస్తే దానికి అనుకూలంగానే ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే రకంగా ఆ యొక్క కేంద్ర ప్రభుత్వం అనుకూలంగానే నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ కరోనా కేసులు నివారించడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యాడు. ఈరోజు ప్రతిరోజు 2,000 కేసులు 1,500 కేసులు తగ్గకుండా అవుతున్నాయి. అందుకొరకని ఇలా వ్యవసాయ కార్మిక సంఘం కానీ మిగతా ఎస్ఎఫ్ఐ రైతు సంఘము ప్రజలందరూ కూడా ఈ కరోనా టెస్టులు విరివిగా తెలంగాణ రాష్ట్రంలో చేయాలని, అదే రకంగా మొత్తం ఈ పేదలు ఎవరైతే ఉన్నారో మధ్యతరగతి ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఈ ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోనికి రాలో వారందరూ కూడా 7,500 రూపాయలు ఇవ్వాలి, బియ్యం ఇవ్వాలి. 6 నెలల పాటు ఈ మొత్తం కూడా ప్రభుత్వము పేదలకు సహకారం చేయాలని, రైతులకు రుణమాఫీ చేయాలని. కేసీఆర్ రుణమాఫీ ఈరోజు ఎలక్షన్ల మూమెంట్లో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తున్నాడు. ఇప్పటికీ కొంతమందికి 25,000 లోపు ఉన్న వాళ్ళకి రుణమాఫీ చేస్తానని ఇలా కేసీఆర్ చెప్తున్నాడు. ఇంకా 50,000 కానీ 1,00,000 రూపాయలు లోన్ ఉన్న వాళ్ళకి ఇంకా రుణమాఫీ చేయడం లేదు. గిట్టుబాటు ధర కల్పించడంలో కేసీఆర్ ప్రభుత్వము ఇలా పూర్తిగా విఫలమయ్యాడు. ఆయన రైతు ప్రభుత్వం అని రోజు పేపర్లో ఇస్తున్నాడు, రైతు వేదిక నిర్మాణం చేస్తున్నాడు. కానీ అసలైనటువంటి పేదలకు రైతులకు గిట్టుబాటు ధర ఏదైతే ఉన్నదో ఆ గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమయ్యారు. అందుకొరకని ఈరోజు కరోనా వచ్చింది, దేశంలో మొత్తం కూడా ఉపాధి కాంట్రాక్ట్ కార్మికులంతా ఉద్యోగాలు తీసేస్తున్నారు, ఉపాధి లేదు, ఏ పని చేసుకోవాలో ఇలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు తమ సమస్యలను వెల్లడించారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిపై జిల్లా పరిషత్ అధ్యక్షురాలు అరుణ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తోందని, ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నిలిచిపోయిన పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ నుండి చేసుకోవడానికి ఈజీఎస్ నుండి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కటి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇప్పుడు చేయవలసినవి కూడా జరుగుతున్నాయి. కాంపౌండ్ సెట్లు కానీ, వైకుంఠ ధామాలు కానీ, సోపిట్స్ కానీ, ఇప్పుడు గొర్రెల సెట్లు కూడా వచ్చినాయి. వాటిని కూడా అన్నీ మనకు ఏంటంటే ముఖ్యంగా రైతు వేదికలు కూడా జరుగుతున్నాయి కాబట్టి మొన్ననే భూమి పూజ కార్యక్రమం జరుగుతుంది. ఒక భూమి పూజ చేయగానే ఆ పని అయిపోయింది అనుకోకుండా మనము ఏజెన్సీకి ఇచ్చినాం కాబట్టి ఏజెన్సీ కూడా ఆ క్లస్టర్కి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు సహకరించి జిల్లాలోనే మన
మూధోల్ మండల కార్మిక సంఘం కన్వీనర్ లింగన్న ఆధ్వర్యంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం, కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ, కార్మిక చట్టాల సవరణలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయదారులు ప్రభుత్వం అందించిన సబ్సిడీ విత్తనాలు మొలకెత్తక నష్టాల్లో ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అధికం కాకుండా ఉచితంగా పరీక్షలు చేయాలని, ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చాలని కోరారు. ఎంఆర్ఓ వారికి వినతి పత్రం ఇవ్వడం ఏమంటే ప్రజా సమస్యల గురించి. ఎందుకంటే ప్రస్తుతం మనకు కరోనా ప్రభావం కేంద్ర ప్రభుత్వం మార్చి 22 నుండి జనతా కర్ఫ్యూ, 24 నుండి లాక్డౌన్, కోవిడ్-19 నుంచి చాలా బాధాకరమైన విషయం అందరికీ వచ్చి ఇబ్బందులు కలుగుతున్నాయి. దాంతో లక్షలాది మంది ప్రాణాలు పోతున్నాయి. వలస కార్మికులు 100 కిలోమీటర్లో చాలామంది కార్మికులు కాలినడకన వచ్చి తన సొంత గృహాలకు చేరుకోవడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఇంతకుముందు ప్రతి ఒక్క కుటుంబానికి ఒక్క కార్మికునికి 12 కిలోల బియ్యం చొప్పున ఇస్తామని ప్రకటించి 3 నెలలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 1500 కూడా 2 నెలలు ఇచ్చింది, 3 నెలలకు సస్యమీర అంది. ప్రస్తుతం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక కార్మికుడికి రేషన్ సరుకు బియ్యం, పప్పులు, మళ్ళా బియ్యం కూడా 10 కిలోల చొప్పున ఇచ్చి మిగతా సరుకులు కూడా ఎవరికి అందడం లేదు. అదేవిధంగా అన్ని సరుకులు అందరికీ అందే విధంగా నూనెలు, ఉప్పు, దాని 9 వస్తువులు కల్పిస్తే బాగుండేది. ఇప్పుడే ఉపాధి కోల్పోయి చాలా కార్మికులు మధ్యాహ్న భోజనాలు కానీ, వివిధ పాఠశాలలు చేస్తున్నట్టు వర్కర్లు కానీ, గ్రామ పంచాయతీలు చేస్తున్నటువంటి కానీ ప్రతి ఒక్క కార్మికులు చాలా ఇబ్బందిగా అవుతున్నారు. ఈ సమస్యలకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిపి దీనికి నిర్లక్ష్యం చేసుకుంటా ప్రతి ఒక్క కుటుంబానికి వైద్యం ఉచితంగా అందించాలని మేము దాన్ని కోరడం జరుగుతుంది. అదేవిధంగా నీరు పెరిగిన ప్రతి ఒక్క కుటుంబంకు 7,500 రూపాయలు కూడా ఇవ్వాలని. మరి కొత్తగా మళ్ళీ ఇంకొకటి, మన వ్యవసాయ కార్మికులకు ప్రతి ఒక్క పట్టాదారుకు మన మూధోల్ మండలంలోని కాకుండా తెలంగాణలో సోయా విత్తనాలు సబ్సిడీ ద్వారా ఇవ్వడం జరిగింది. ఆ మొలకెత్తక ఇప్పటికే వ్యవసాయ కార్మికులు 2-3 సార్లు దాన్ని చాలా నష్టపోయారు. కాబట్టి దానికి అదేవిధంగా ఇప్పుడు మేము ఒక డిమాండ్ ఏం చేస్తున్నామంటే, ఎకరానికి 15 రూపాయలు చొప్పున ఇవ్వాలి. ఇవ్వకపోతే మరి దానికి నష్టపరి ఇవ్వాలి. ఇవ్వకపోతే దానికి ఉద్రిక్తం చేస్తామని కోరుకుంటున్నాం. కరోనా వైరస్ తో మృతి చెందిన వాళ్ల మృతదేహాలను తరలించడం అధికారులకు తలనొప్పిగా మారింది. చిత్తూరు జిల్లా రంగంపేట గ్రామం మీదుగా మృతదేహాలను తరలిస్తున్న అధికారుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళన బాట పట్టారు. కరోనా వైరస్ తో మరణించిన వారిని తమ గ్రామం మీదుగా తరలిస్తే గ్రామంలో అనారోగ్య పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని, వెంటనే అధికారులు తమ గ్రామం మీదుగా తరలించే ప్రయత్నాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఆ పరిస్థితి వేరు. రంగంపేటలో ఒక నెలకు 1-2 చనిపోతారు. ఇప్పుడు పరిస్థితి ఏంది, ఒక రోజుకి ఎంతమంది చనిపోతారని తెలియదు. వైరస్ ప్రభావం ఎక్కువగా జరుగుతుంది. ఒక రోజుకి మన రాష్ట్రంలోనే 6,000 జనాభా చనిపోతున్నారు. మన జిల్లాలోనే ఒక తిరుపతిలోనే 400 కేసులు ఒక రోజుకి నోట్ అవుతున్నాయి. 500 నుంచి 600 కేసులు జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది. ఈ 3 హాస్పిటల్ ప్రధానమైనటువంటి హాస్పిటల్. ఈ హాస్పిటల్లో చనిపోయిన వాళ్ళందరినీ తీసుకొచ్చి రంగంపేట దూరంలో కూర్చడం వల్ల మేము గ్రామస్తులంతా కూడా భయప్రాంతం గురవుతుంది. నాగపట్ల చెరువు ఉంటే ఆ చెరువులో కూర్చాలి రెవెన్యూ ల్యాండ్లో వచ్చారు, గ్రామస్తులంతా అడ్డుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అదేవిధంగా ఇప్పుడు 3 రోజులుగా రెయ్యంబోగులు కాపలాగా వస్తున్నారు. రోడ్ల మీద పడి షిఫ్ట్ల వైజ్ 3 షిఫ్ట్లుగా డివైడ్ అయ్యి ప్రజలందరూ ఒక షిఫ్ట్కి 40 మంది పైన కాపలాగా వస్తున్నారు. ఎక్కడొచ్చి మా గ్రామాన్ని మళ్ళీ డిస్టర్బ్ చేస్తారు. మేము అధికారులు కోరుకునే దండం పెట్టి ఒక కోరిక కోరుతున్నాం. మా గ్రామంలో కరోనా మృతదేహాలు అభ్యంతరం లేని తోట ఎక్కడైనా వేసుకోండి. పశువుల మేతకి ఇబ్బంది కలుగుతుంది. ఆ మృతదేహాలన్నీ ఇక్కడ వేయడం వల్ల అవంతా కూడా సాయిల్ డిస్టర్బ్ అవ్వడం, రేపు పొద్దున ఏదైనా వైరస్ ఏదైనా స్ప్రే లోపల నుంచి భూమి నుంచి ఎవాపరేట్ అయ్యేసి అదంతా డిస్టర్బ్ అయిందంటే పశువులన్నీ కూడా దెబ్బతింటాయి. ప్రధానంగా అడవి జంతువులు తిరిగే సంచారం ఎక్కువైంది. ఇప్పుడు వేట నిషేధం వేటగాళ్ళందరూ కూడా అంతరించిపోయిన తర్వాత, అడవి జంతువుల మీద వేటగాళ్ళు అంతరించిన తర్వాత బాగా జంతువులన్నీ కూడా బాగా ప్రజల పల్లెల మీద కూడా వచ్చే అంత అన్ని జంతువులు తయారైనాయి. మళ్ళీ మా గ్రామంలో ప్రధాన వనరు అంటే మామూలుగానే పశువులు తప్ప ఇంక వేరే ఆధారం లేదు. ఇక్కడ వర్షాలు తక్కువ, ఊర్లు వేసిన నీళ్ళు ఉండవు కాబట్టి ఇప్పుడు ఈ ప్రాంతంలో అందరూ పశువులు, మేకలు, గొర్రెల మీద ఆధారపడి మేపుకొని వచ్చి జీవనం సాగిస్తారు. ఇట్లాంటి కరోనా కష్టకాలంలో ఇన్ని ఇబ్బందులు పడుతుంటే మళ్ళీ ఆ మృతదేహాలన్నీ ఇక్కడ తీసుకొచ్చి వేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని అధికారులు మేము వేడుకుంటాం. మేడ్చల్ జిల్లా బోడుపల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రోడ్ల మీద డ్రైనేజీలు లీక్ అవ్వడం వలన రోడ్డుపై వెళ్తున్న వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై అధికారులు స్పందించట్లేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.
అద్దె ఇళ్లలో ఉంటూ కరోనా పాజిటివ్ వచ్చిన వారి కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. కరోనాపై ప్రభుత్వ ప్రసార మాధ్యమాలు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొందరిలో ఇంకా భయాందోళనలు, అపోహలు తొలగిపోవడం లేదు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం అల్కట్ గార్డెన్స్ ప్రాంతంలోని యాళ్లవారి వీధిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ కడియం మండలం బుర్రిలంకలో ఏఎన్ఎంగా పనిచేస్తుంది. ఇటీవల నిర్వహించిన పరీక్షలో ఆమె భర్తకు కరోనా పాజిటివ్గా నిర్ధారణైంది. హోమ్ క్వారంటైన్లో ఉండాలని వైద్యులు సూచించగా అతను ఇంట్లో ఉండేందుకు స్థానికులు అభ్యంతరం తెలిపారు. దీంతో అతన్ని బొమ్మూరులో ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రానికి పంపించారు. ఈ క్రమంలో ఇంటికి వచ్చిన ఆమెను స్థానికులు అడ్డుకున్నారు. అద్దె ఇంట్లోకి రావద్దని యజమాని అభ్యంతరం తెలిపాడు. అదే కాలనీలో నిర్మాణంలో ఉన్న సొంతింటికి వెళ్లగా అక్కడ కూడా స్థానికులు అడ్డుకుని గేటుకు తాళం వేశారు. రాత్రి నుంచి రోడ్డుపైనే వర్షంలో తడుస్తూ కూర్చున్నానని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. సొంతింటిలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తే వీధిలోని వారు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని అధికారులు స్పందించి ఆదుకోవాలని మహిళ విజ్ఞప్తి చేస్తోంది. ఈ అమ్మాయి ఇద్దరం ఒకేసారి జాయినింగ్ అయ్యామండి. ఈ అమ్మాయి నాకు స్నేహితురాలు, అలాగే తోటి ఎన్ఎంస్ వాలంటీర్స్ అందరం కూడా వచ్చాను. రాత్రి 7 గంటల నుంచి ఈ అమ్మాయికి వాళ్ళ ఆయన గారు పాజిటివ్ వస్తే క్వారంటైన్లో వేయడం జరిగిందండి. ఈ అమ్మాయికి టెస్ట్ చేయడం జరిగింది, నెగిటివ్ అని వచ్చింది. ఇంటి ఓనర్ నిర్దాక్షిణంగా పిల్లలతో సహా రాత్రి 7 గంటలకు రోడ్డు మీద తిప్పి వదిలేశారండి. ఆ పిల్లలతో అలాగే 10 గంటల నుంచి పోరాడి బతిమాలినా సరే ఇంటి తలుపులు తీయలేదండి. సరే సొంత ఇంటికి వద్దామంటే సొంత ఇంటికాడ ఈదులో ఎవరు రావడానికి వీలేదు, ఇక్కడ అందరూ అంటించడానికి అన్నారండి. రాత్రి మేము తోటి స్టాఫ్ అందరూ ఇంటికి వచ్చి వాళ్ళ పిల్లల్ని నా ఇంట్లో పెట్టాను. భర్త చూస్తే క్వారంటైన్లో ఉన్నాడు. ఈ అమ్మాయి చూస్తే రోడ్డు మీద ఎడుతుంది. వర్షంలో ఇప్పుడు తాళం తీసామండి. వచ్చి రాత్రి నుంచి అమ్మాయి రెడీ రోడ్డు మీద అంటే పిల్లల్ని తీసుకుని నేను వెళ్ళానండి. ఇంకో ఫ్రెండ్ ఇంట్లో ఈ అమ్మాయి ఉందండి. ఇలా మేము ఎంత స్టాఫ్ని మమ్మల్ని ఎంత బాధపడితే మేము సర్వీస్ చేయాలా వద్దా? మీరే గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ మాకు సమాధానం చెప్పండి. మేము ఎలాంటి ఒత్తిడి ఉంటే మేము పని చేయలేము సార్. మాకు ఏమైనా సెక్యూరిటీ ఇచ్చారు ఇప్పటికి, కానీ ఈ సెక్యూరిటీ ఇంకా సరిపోవట్లేదు సార్. సింపేతని అంటారండి. సింపేతారంటే ఏం సింపుతారో మాకు అర్థం కావట్లేదు సార్. ఇలా సింపించుకుంటూ పోతే మేము ఉద్యోగం చేయలేము సార్. కడిప్లంక 3లో చేస్తున్నానండి. నేను బురిలంక సార్ ఏఎన్ఎం సార్ హెల్త్ సెక్రటరీ. ఉద్యోగం మొదలుకొని నేను ఎప్పుడు సెలవు కూడా తీసుకోలేదండి. నిర్విరామంగా కోవిడ్-19 డ్యూటీలు చేశానండి. ఈ రోజు నాకు ఇంత కష్టం వచ్చింది. నా భర్తకి పాజిటివ్ వచ్చింది. హోమ్ క్వారంటైన్ తెచ్చుకుంటే హోమ్ క్వారంటైన్లో నువ్వు ఎందుకుంటావు, తీసుకెళ్ళిపోవాలని చెప్పి తలుపులు దబదబా బాది మమ్మల్ని చాలా హెరాస్ చేశారండి. నా పల్స్ డౌన్ అయిపోయిందండి. నాకేమైనా అయితే ఏంటి సార్ నా పరిస్థితి? రాత్రి నుంచి నేను బయట ఉన్నానండి. తాళం వేసేసారండి, గేట్ తాళం వేసేసారు. రాత్రి నుంచి ఇది మా సొంత ఇల్లండి, ఇక్కడ కూడా ఉండటానికి వీల్లేదని చెప్పేసి చుట్టుపక్కల అమానుషంగా మాట్లాడుతున్నారండి, తిడుతున్నారండి. ఎక్కడికి వెళ్ళిపోమంటారు? సచివాలయ ఎంప్లాయీకి పట్టిన ఈ దుస్థితి ఎవరికి పట్టకూడదండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టిమ్స్ను పరిశీలించిన బీజేపీ నేతలు యుద్ధ ప్రాతిపదికన ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీ శాఖ అధికారులతో వాగ్వాదానికి దిగిన రైతులు వ్యవసాయ భూములను లాక్కుంటున్నారంటూ మండిపాటు. కృష్ణా జిల్లాలో పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ. 133 మందికి చెక్కులు అందించిన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్. జోగులాంబ గద్వాల జిల్లాలో డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఏసీబీ దాడులు. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిఎంహెచ్ఓ భీమ్ నాయక్. శంషాబాద్ ఫేస్ గ్లోబల్ ఇండియా క్యాబ్ ఆఫీస్ ఎదుట డ్రైవర్లు ఆందోళన. జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.